కొన్ని సందర్భాల్లో మన ప్రతిభకు తగిన అవకాశాలు మనకి రాకపోవచ్చు. కానీ ఒక్క విషయం ఎవ్వరూ మర్చిపోకూడదు, మనం చేసే ప్రతిదీ వ్రాయబడే గ్రంథం ఒకటి ఉంటుంది. నీకు ఇక్కడ ఎక్కువ మేలు జరగకపోతే దిగులు పడబాకు, అక్కడ ఎక్కువ మేలు జరుగుతుంది. నేను అనేక సార్లు చెప్తుంటా, కొంతమంది వాళ్ళు చేసింది నలుగురికి తెలియబడాలనుకుంటారు. చిన్న ఉదాహరణ, మందిరానికి ఒక ఫ్యాన్ ఇస్తే రెక్కలు తిరగవు, ఏం తిరుగుతాయి? పేర్లు తిరుగుతాయి. కుర్చీ నిండుగా ఫలానా వారు ఇచ్చింది అందరు చూడాలి, మనుషుల ఘనత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి తగిన గౌరవం దొరకలేదు అంటే ఒక స్థలంలో పరలోకంలో రాయబడుద్ది. ఏది? ఈ వ్యక్తికి నేను పరలోకంలో రెట్టింపు ఘనత ఇవ్వాలి. అంతేకాదు, పరలోకంలోనే కాదు, ఒక సమయం వచ్చినప్పుడు భూమి మీద కూడా ఇస్తాడు. ఖచ్చితం ఇది ప్రియులారా, ఖచ్చితం, అనుమానమే లేదు. ప్రతి వ్యక్తికి ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు రెట్టింపు చేస్తాడు. కానీ ఓర్పు కావాలి, సహనం కావాలి. ముఖ్యంగా పరిశుద్ధులకు ఓర్పు సహనం ఎక్కువ ఉండాలి. ప్రియులరా, ఓర్పు సహనం కనపడకుండా నేను చేసింది కనబడాలి, నేను కనబడాలి అనేది గనక ఒక వ్యక్తిలో ఉంటే పరలోకంలో కనబడరు. కాబట్టి మనం పరలోకంలో కనబడాలి అంటే హృదయంలో సమాధానం కాపాడుకోవాలి. ఎవరైతే సమాధానం హృదయంలో కాపాడుకుంటారో వాళ్ళు తండ్రి ఇంటిలో ఉంటారు. పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు తండ్రి ఇంటిలో ఉంటారు. ఎంత భాగ్యం!